నోరు పడిపోయి నోరు కాలు చెయ్యి పడిపోయి శేఖర్ రెడ్డి నోరు జాగ్రత్త ఇలాంటి వాడికి కాలు చెయ్యి స్వామిని మాట్లాడితే కనీసం మాంసం కూడా వెంకటేశ్వర స్వామిని మాట్లాడిన మాంసం కూడా దొరకలా నీకోసం గట్టి పడుతుంది నీలాంటి వాళ్ళకి గట్టి పడుతుంది నన్ను మాట్లాడుతున్నావు నీలాంటి వాళ్ళకి అదే గట్టి పడుతుంది నీలాంటి వాళ్ళకి అదే గట్టి పడుతుంది ఆఖరికి ముద్దలు ఎదుర్కొని రావాల్సింది వచ్చింది ఎవరితో తెలియకుండా మూట కట్టుకొని రావాల్సింది వచ్చింది నువ్వు పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర పర్సనల్ గా వద్దు శేఖర్ సబ్జెక్ట్ మీద రండి పర్సనల్ గా వద్దు ఇలాంటి వాళ్ళు వదిలేయండి లిమిట్ పాయింట్ లోకి రండి లిమిట్ పాయింట్ లోకి రండి శేఖర్ పాయింట్ లోకి రండి శేఖర్ పాయింట్ లోకి రండి దేవుడి మీద వద్దు దేవుడి మీద ఘర్షణలు వద్దు దేవుడి మీద శేఖర్ ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం వెయిట్ చేయండి దయచేసి దేవుడి మీద ఈ రకమైన వ్యాఖ్యలు వద్దు శేఖర్ ప్లీజ్ పాయింట్ లోకి రండి వెంకటేశ్వర స్వామి పవిత్రమైన మాల వేసుకొని ఒక వ్యక్తి చావు గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఏ మాత్రం భక్తుడు అనేది ఆలోచన చేసుకోవాలి ప్రజలు. రైట్ ఓకే పాయింట్ లో రండి. ఏ మాత్రం భక్తులని ఆలోచన చేసుకోవాలి. దొంగ భక్తులు అంటే మీ భక్తుల దొంగ. ఓకే నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి. నాగేంద్ర గారు జగన్ భక్తులు. ఓకే అండి ఓకే వెయిట్ నాగేంద్ర గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ఆయన్ని. ఓకే వదిలేండి. టాపిక్ చేంజ్ అవుతుందండి, టాపిక్ పర్సనల్ గా వెళ్తుంది. దేవుడి మీద ఈ గొడవలు వద్దు. ఓకే ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఒక్క నిమిషం అండి. నేను చెప్తున్నాను, మీరు ఆపితే కదా నేను ఆయన చెప్పడానికి. ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరికి అర్థం అవ్వదు. శేఖర్ పాయింట్ లోకి రండి. ఒక్క నిమిషం అండి, మీరు ఆపండి, నేను ఆయన ఆపుతాను. మీరు ఆపండి, నేను చెప్తాను కదా. నా వాయిస్ ఆయన వినిపించాలంటే ఫస్ట్ మీరు ఆపాలి. శేఖర్ స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి, పర్సనల్ గా వద్దు. ఓకే పాయింట్ లో రండి. సరే రేపు ఏంటి, రేపు పూజల కార్యక్రమాలు నాగేంద్ర గారు ఒక్క నిమిషం. శేఖర్ రేపు పూజల కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయా? సార్ నేను ఒకటి చెప్తాను వినండి సార్. నేను అజయ్ సజ్జా మాట్లాడిన మాటలకు కూడా సమాధానం చెప్పిన తర్వాత చెప్తాను. అజయ్ సజ్జా అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు సార్, కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు సార్. నా బ్యాగ్ లో బైబుల్ ఉంటది, నా కార్ లో బైబుల్ ఉంటది, నేను క్రిస్టియన్ అని మాట్లాడిన హోంమంత్రి మొన్న పోయారు, యాడ డిక్లరేషన్ ఇచ్చారయ్యా? మీ హిందూ మనోభావం దెబ్బతిన లేదా? అప్పుడు మీకు హిందువులు రాలేదా అని అడిగా. విజయవాడలో 36 గుళ్ళు పగలు కొట్టాడా మీ నాయకుడు, అప్పుడు మీ హిందూ మనోభావం దెబ్బతినలేదా అని అడుగుతున్నా. పక్కనున్న మీ భగవద్గీత మీకు చూపిలేదా అని అడుగుతున్నా. అదే విధంగా 1000 కాల మండపం పగలు కొట్టారయ్యా, అప్పుడు మీకు చూపిలేదా అని అడుగుతున్నా. పక్కన భగవద్గీతలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు మిమ్మల్ని తట్టి లేపి ఏమయ్యా పగలు కొడుతున్నాడు మీకు చెప్పలేదా, ఈ రోజే చెప్తున్నాడా అని అడుగుతున్నాను సార్ ఖచ్చితంగా. ఇక డిక్లరేషన్ అంశం అంటారు సార్. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పేసి ఏదైతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, స్పష్టం చేశారు. ఒకసారి మీరు ఇలాగే రచ్చ చేస్తే ఓకేనండి, అది అయిపోయిన సబ్జెక్ట్ కదా. రేపు పూజలు జరుగుతున్నాయి లేదా అవ్వాల్సింది చూద్దాం. రేపు పూజలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి లేదా చెప్పాలి సార్. నేను సమాధానం ఖచ్చితంగా చెప్పాలి కదా సార్. సమాధానం సరే చెప్పారుగా, అయిపోయింది, ఇంకేంటి? ఇంకోటి సార్ వీళ్ళు అన్నారు, వీళ్ళు ఎవరైనా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వస్తున్నారు అనగానే తిరుమల మొత్తం వెలసిన డిక్లరేషన్ బ్యానర్లు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అనగానే ఇప్పటికిప్పుడు ఎందుకు తొలగిస్తున్నారు? చూడండి, ఆ బ్యానర్లు మొత్తం తొలగిస్తున్నారు. ఈ రోజు ఎందుకు తొలగిస్తున్నారు? ఈ రోజు ఏం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే నా బ్యానర్లు, వేరే వ్యక్తులకు కాదా? నేను చూపించమంటారండి ఇది? నేను చూపిస్తాను చూడండి. ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత దౌర్భాగ్యం సార్. ఇంతకు మించిన దౌర్భాగ్యమైన వ్యక్తులు, ఇంతకు మించిన దుర్మార్గమైన వ్యక్తులు మనం చూడలేం సార్ ఎక్కడ కూడా.
జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోన్ లో నేను ఇప్పుడే చూశానండి, తర్వాత పంపిస్తా చూడండి. ఈ ఫోన్ లో లేదు, ఆ ఫోన్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళట్లేదని చెప్పగానే ఆ డిక్లరేషన్ మొత్తం తీసేస్తారండి. ఇంత దుర్మార్గమా? రాజకీయానికి వెంకటేశ్వర స్వామిని ఎవరు వాడుకున్నారు సార్? మీరు ఏదైతే జూలై నుంచి ఈరోజు సెప్టెంబర్ అయింది సార్, 2 నెలలు అయింది సార్. 2 నెలల్లో మీరు రాజకీయ విమర్శలే చేస్తున్నారు తప్పిస్తే మీకు ఎక్కడ తెచ్చారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఓకే, నా పాయింట్ మీకు సమాధానం రాలేదు. నాకు స్ట్రైట్ గా సింపుల్ గా నా పాయింట్ కి సమాధానం. రేపు పూజలు జరుగుతున్నాయా? ఈ రోజు క్యాన్సిల్ అయింది టూరు, రేపేంటి సార్? ఒకటి సార్, వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు, జగన్ రెడ్డి భక్తులు వీళ్ళందరూ. సార్ మేము హిందూ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తులం సార్, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం. మళ్ళీ చెప్తున్నాం సార్, హిందూ మత విశ్వాసులం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం. ఓకే, సో రేపు పూజల విషయం చెప్పండి శేఖర్. నేను అడిగిన దానికి రేపు పూజలు జరుగుతున్నాయా? అవి కూడా క్యాన్సిల్ అయినాయా రాష్ట్ర వ్యాప్తంగా? చెప్తున్నాం సార్, రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రతి గుడిలోనూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ చేసిన పాపానికి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టని దిగజార్చడానికి అజయ్ రెస్పాండ్. ఆగండి సార్, ఖచ్చితంగా మేము పూజలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా పూజలు నిర్వహిస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. అజయ్ రెస్పాండ్. ఈ సందర్భంగా మనం చేసుకున్నా ఒకే విషయం ఫైనల్ చేయాలండి. అజయ్ మాట్లాడుతూ మాట అన్నారండి, ఏదైతే టీటీడీ ఏదైతే చైర్మన్ గా ఉన్నటువంటి పచ్చి అబద్ధం. ఎంత అబద్ధం అంటే సార్, ఏదైతే ఒంగోలు పరిసర ప్రాంతంలో ఏ ఒక్కరిని అడిగినా వైవి సుబ్బారెడ్డి గారు అలాగే ఆయన సతీమణి ఏమాత్రం విశ్వాసులు అనేది తెలుస్తుందండి. రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు వాళ్ళ కొడుకుని తనయుణ్ణి కౌగిలించుకునేటప్పుడు విజయమ్మ గారు పక్కనే ఉన్న ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి భార్యకి బైబిల్ ఇస్తే పట్టుకుంటే దాన్ని ట్రోల్ చేసిన దౌర్భాగ్యులు సార్ వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి రక్షక అన్నారంటండి. గోవింద ఏంటి సార్ దాని అర్థం? కలియుగ రక్షక గోవింద. వినండి సార్, కలియుగ రక్షక గోవింద అంటే ఏంటి సార్? కలియుగాన్ని రక్షించే స్వామి గోవింద. జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అండి. జగన్మోహన్ రెడ్డిని రక్షించు గోవింద. సంస్కృతం రాదా? ఓకే అది ఎలాగా? ఓకే అజయ్ ఒక్క నిమిషం నాగేంద్ర గారు అజయ్ రెస్పాండ్. ఓకే శేఖర్ మీరు క్లారిటీ ఇచ్చారు కదా, ఓకే అజయ్ రెస్పాండ్. ఓకే ఆయన అజయ్ ఒక్క నిమిషం నాగేంద్ర గారు ఇంటరప్ట్ చేయొద్దండి, టైం వేస్ట్. అజయ్ వెయిట్ శేఖర్